రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చెత్త పేరుకుపోయింది. ఆ ఒక్క మున్సిపాలిటీలో తప్ప. వేతనాలు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పడటం వల్ల నగరాలు, పట్టణాలు మురికి కూపాలుగా మారాయి. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పురపాలక ఒప్పంద కార్మికులు మాత్రం భిన్నం. వీరంతా సంతోషంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అది ఎందుకో మీరే చూడండి. తాడిపత్రి అనంతపురం జిల్లాలో 11 పురపాలక సంస్థల్లో ఇదొకటి. 1,00,000కు పైగా జనాభా ఉన్న తాడిపత్రి అభివృద్ధి ఒక్క రాత్రిలోనే జరిగింది కాదు. కొన్నేళ్లుగా పాలకుల చిత్తశుద్ధికి అధికారుల సహకారం తోడు అవటం వల్ల పరిశుభ్రమైన పట్టణంగా మారింది. ఇక్కడ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులకు లోటు ఉండదు. వేతనాల పెంపు సహా ఇతర సమస్యలు తీర్చాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. తాడిపత్రి పురపాలక సంస్థలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే ఒప్పంద కార్మికులు 270 మందికి పైనే ఉన్నారు. వీరు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై విశ్వాసమే ఇందుకు కారణం. మాకు ఏ కావాల్సినా గానీ ఎమ్మెల్యే గారు దగ్గర ఉండి ఏ సమస్య వచ్చినా గానీ ఇంటి సొంత మంచిగా వచ్చి చూసుకుని ఏదన్నా కానీ సమస్యలు పరిష్కారం చేసి పోతున్నాడు. మాకు ఏ సమస్య లేదు కాబట్టి వాళ్ళు ఉత్తర్వు ఇచ్చినా కానీ మేము వెళ్ళి సమ్మెలో పాల్గొనాలి లేదు సార్. మాకు లోన్లు కానీ ఇప్పిస్తున్నాడు. కెనడా బ్యాంకులో కానీ స్టేట్ బ్యాంకులో కానీ మాకు లోన్లు కూడా ఇప్పించినాడు. మాకు ఏమైనా సమస్య వచ్చినా కానీ ఆయన దగ్గర పోయి చెప్పినామంటే మరుసటి రోజే ఆయన దాని గురించి ఆలోచించి మాకు అన్ని క్లియర్ చేసేస్తారు సార్. ప్రధానమైంది మాకు సమస్యలు లేవు ఇక్కడ. మేము అందరు పోల్సిన అవసరం లేదు. నేను ఒక్కడిని పోయినా చాలా నీ పోయి మొత్తం మాట్లాడుకొని వస్తుంది వర్కర్స్ తరఫున. అంత గుంపు పోవాలా, 100 మంది పోవాలా, 150 మంది పోవాలని. తాడిపత్రి మున్సిపాలిటీ ప్రత్యేకత సంతరించుకోవడానికి స్థానిక నేతల కృషి మెండుగా ఉంది. పురపాలక సంస్థకు ఆదాయం సమకూర్చటంలోనూ వినూత్నంగా ఆలోచించారు. మున్సిపల్ స్థలాల్లో వాణిజ్య సముదాయ నిర్మాణాలు చేపట్టారు. ఆయా దుకాణాల కోసం ముందే వేలం నిర్వహిస్తారు. అలా వచ్చిన డబ్బుతో సముదాయాలు నిర్మించి దుకాణదారులకు కేటాయిస్తారు. ప్రస్తుతానికి ఈ మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయల నగదు నిల్వ ఉంది. సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతోందని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. మా ఊరు ఇప్పుడు శుభ్రంగా ఉందంటే వాళ్ళు 4th క్లాస్ ఎంప్లాయీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ది సిటీ క్లీన్. అందువల్ల వాళ్ళకి నాకు 2 కన్నులు మారి వాళ్ళు. కొన్నిసార్లు జీతాలు రాకపోతే కూడా మేము నెల జీతాలు మేము ఇచ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళకి ఏ ఊర్లో కూడా 2 జతల గుడ్డలు, 5 కేజీలు కొబ్బరి నూనె, 12 జతలు సోపులు ఇవన్నీ ఇచ్చే చాలా ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఏ మున్సిపాలిటీ ఇవ్వడం లేదు. జీతాలు ఇచ్చే సాలైన కాడికి ఉన్న పరిస్థితి. అలాంటి దాంట్లో మేము ప్రతి ఒక్కటి చూస్తాం. హాస్పిటల్ అయితే నేనే కాదు, ఈడుండే స్టాఫ్ కూడా తలా 10 రూపాయలు వేసుకొని వాడిని పంపిస్తున్నారు. అదే సిస్టమ్ ఉండేది ఇక్కడ. 4th క్లాస్ ఎంప్లాయీ కష్టం అంటే మా వాళ్ళు చాలా ముందుకుంటారు. పురపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాల పట్ల స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెత్త చెదరదే నీట్గా, చెట్లు బాగానే ఉన్నాయి సార్. ఓన్లీ వాటర్ ప్రాబ్లం ఒకటి, అవి కొంచెం స్మెల్ వస్తున్నాయి. అదొక్కటి ప్రాబ్లం సార్. కసుము రోజు 2 పూట్లు వచ్చిపోతారు. చెత్త బండి డైలీ వచ్చేస్తుంది. ఇంకా అదే పెద్ద టాటర్ ఉంటాయి, 3 రోజులకు ఒకసారి అది వచ్చేస్తుంది సార్. దాని గురించి ఏ ప్రాబ్లం లేదు సార్. తాడిపత్రిలో వచ్చేసి కార్మికులు ఎప్పుడు సమ్మె చేయరండి. ఎందుకంటే ఇంటింటి చెత్త సేకరణకి వాళ్ళు రెగ్యులర్గా ఒక టైం పెట్టుకొని పర్ఫెక్ట్గా అదే టైంకి వస్తున్నారు. అట్లనే డస్ట్బిన్ లేకోకుండా టౌన్ మొత్తం చెత్త సేకరణ జరుగుతుంది. బండి వచ్చిన తర్వాత డస్ట్బిన్లన్నీ బండిలోకి వేసేస్తామండి. ఇక్కడ చాలా శుభ్రంగా పెట్టుకుంటాము. మాకు ఎమ్మెల్యే సౌకర్యం చాలా బాగుంది. కోట్ల రూపాయల ఆదాయంతో పాటు పరిశుభ్రం, పచ్చదనంతో వెలుగొందుతున్న తాడిపత్రి పురపాలక సంస్థ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దీనిని దేశంలోనే ఆదర్శమైనదిగా ప్రకటించింది.